సైదాపురంలోని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రాథమికోన్నత ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ2 సుప్రియ మాట్లాడుతూ, జీవో నెంబర్ 117 రద్దులో భాగంగా ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు మించి ఉన్నట్లయితే మోడల్ ప్రైమరీ స్కూల్గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, దానికి అనుగుణంగా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆయా పాఠశాలల విద్యార్థుల సంఖ్యను నమోదు చేసి ప్రైమరీ, మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా విభజించడం జరుగుతుందన్నారు. అలాగే మండలంలోని రామసాగరంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దయాకర్ రావు, మండల ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మనకు మండలంలో కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ఆ ఉపాధ్యాయులందరినీ కూడా ప్రధానోపాధ్యాయుల్ని, అలాగే కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల్ని అందరినీ కూడా సమావేశపరచడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా ఇచ్చినటువంటి 117 జీవో రద్దులో భాగంగా అంతా మనము ప్రైమరీ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ 60 కంటే ఎక్కువగా ఉన్న చోట మోడల్ ప్రైమరీ స్కూల్ పెట్టాలని చెప్పని గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టున్నది. దానికోసంగా మనము ఈ మండలం మొత్తం మీద ఉన్నటువంటి పాఠశాలలను 4 క్లస్టర్స్గా విభజించడం జరిగింది. 4 క్లస్టర్స్లో కూడా ఒకటి చాగనము, సైదాపురము, మర్లపూడి, అలాగే ఊటుకూరు కాంప్లెక్స్గా మనము వాటిని ఏర్పరచడం జరిగింది. వీటిల్లో భాగంగా ఈరోజు టీచర్స్ అందరినీ కూడా సమావేశపరిచి ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్నటువంటి పాఠశాలల్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తూ, అలాగే ఎన్రోల్మెంట్ తక్కువగా ఉన్నటువంటి వాటిని, ఆ పాఠశాలకు దగ్గరగా ఉన్నటువంటి వాటిని ఫౌండేషన్ స్కూల్స్గా మార్పు చేయాలని చెప్పని ప్రపోజల్స్ రెడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూపీ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తక్కువగా ఉన్నటువంటి 35 కంటే కూడా తక్కువగా ఉన్నటువంటి యూపీ స్కూల్స్ని డౌన్ గ్రేడ్ చేస్తూ బేసిక్ ప్రైమరీ స్కూల్స్గా లేదా మోడల్ ప్రైమరీ స్కూల్స్గా డౌన్ గ్రేడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 60 కంటే ఎక్కువ ఉన్నటువంటి యూపీ స్కూల్స్ని హై స్కూల్స్గా మార్చడానికి కూడా ప్రపోజల్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలంలో తూర్పులో ఉన్నటువంటి యూపీ స్కూల్లో 60 కంటే ఎక్కువగా ఉన్నందువల్ల 6th, 7th విద్యార్థులు 60 కంటే ఎక్కువగా ఉన్నందువలన దాన్ని మనం హై స్కూల్స్గా మార్చాలని చెప్పి ప్రపోజల్ ప్రతిపాదించడం జరిగింది ఈరోజు. అదేవిధంగా మనకు గులించర్లలో, తర్వాత లింగసముద్రము, కేజీఆర్ పాళెం మొదలైనటువంటి చోట 6, 7 తరగతుల విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ తక్కువగా ఉన్నందువలన వాటిని బేసిక్ ప్రైమరీ స్కూల్స్ గాను, మోడల్ ప్రైమరీ స్కూల్స్ గాను డౌన్ గ్రేడ్ చేయడం ప్రతిపాదించడం జరిగింది. దీనికోసంగా అందరూ ప్రధానోపాధ్యాయుల్ని, ప్రతి క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల్ని అందరినీ కూడా ఈరోజు సమావేశపరిచి మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.